అంటే 12,000 మంది వైష్ణవులు అడ్డంగా నిల్చున్నారు మా స్వామిని ఏమి చేయనివ్వమని చెప్పి. అప్పుడు ఈ సైన్యం అంటే ఈ తుగ్లక్ సైన్యం ఏం చేసిందంటే వాళ్ళందరికీ శిరచ్ఛేదనం చేసిందనమాట. ఎలా అంటే ప్రతి వైష్ణవుడు నిల్చున్నారు కదా, ప్రతి శ్రీ వైష్ణవుడు నిల్చున్నారు గుడికి ఆలయం కోసం మా స్వామిని తీసుకెళ్ళామని చెప్పి. వారికి శిరచ్ఛేదనం చేసి గుడిలోకి రావడం జరిగింది. అప్పుడు మన ఆచార్యులు, మన గొప్ప వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప ఆచార్యులు ఉన్నారు. వేదాంత దేశికల్ స్వామి వారు, అలాగే పిళ్ళై లోకాచార్యులు వారు. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పాల్గొని మాసం మనకి శ్రీరంగంలో పాల్గొని మాసం మనకి అవుతుంది. అంటే శ్రీరంగం ఫాలో అయ్యేది సౌరిమానం కాబట్టి వీళ్ళకి ఇంకా ఇక్కడ పాల్గొని మాసం అవుతుంది. అయితే శ్రీరంగంలో ఘనంగా జరిపే ఒక ఉత్సవం ఏంటంటే పాల్గొని బ్రహ్మోత్సవం. ఈ పాల్గొని బ్రహ్మోత్సవాల్లోనే మనకి సేర్తోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క తిరునక్షత్రం ఉంటుంది. సో ఇటువంటి సమయంలో 16వ శతాబ్దంలో ఒక ఉల్లూక్ ఖాన్ అని చెప్పి మహమ్మద్ తుగ్లక్, అంటే ఢిల్లీ సుల్తాన్, అంటే వీటిని మనం మ్యాడ్ కింగ్ అని కూడా అంటాం. సో ఈయన సమయపురం విజిట్కి వచ్చి సమయపురం నుంచి కావేరీ మీదుగా అంటే వాటర్ వే నుంచి వచ్చి శ్రీరంగనాథుడిని, అలాగే శ్రీరంగనాథ స్వామి యొక్క విగ్రహాలని, అలాగే మనకుండే వైష్ణవ సాంప్రదాయాలు ఉండే మన గ్రంథాలని పాడు చేద్దామని, పెకలించుకు వేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు 16వ శతాబ్దంలో ఇదే రోజున ఆ రోజు మంచి ఉత్సవం జరుగుతుంది రంగనాథ స్వామికి. అయితే ఇక్కడ ఉండే వైష్ణవులు ఎవరు కూడా ఈ యుద్ధానికి ప్రిపేర్డ్గా లేరు. వైష్ణవులు అంటే ఎవరు? పరమ సాత్వికులు కదా వైష్ణవులు అంటే. అయితే ఈ తుగ్లక్ ఆలయం మీదకి దండయాత్రకు వస్తున్నప్పుడు ఈ వైష్ణవులందరూ కూడా అంటే 12,000 మంది వైష్ణవులు అడ్డంగా నిల్చున్నారు మా స్వామిని ఏమి చేయనివ్వమని చెప్పి. అప్పుడు ఈ సైన్యం అంటే ఈ తుగ్లక్ సైన్యం ఏం చేసిందంటే వాళ్ళందరికీ శిరచ్ఛేదనం చేసిందనమాట. ఎలా అంటే ప్రతి వైష్ణవుడు నిల్చున్నారు, ప్రతి శ్రీ వైష్ణవుడు నిల్చున్నారు గుడికి ఆలయం కోసం మా స్వామిని తీసుకెళ్ళామని చెప్పి. వారికి శిరచ్ఛేదనం చేసి గుడిలోకి రావడం జరిగింది. అప్పుడు మన ఆచార్యులు, మన గొప్ప వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప ఆచార్యులు ఉన్నారు. వేదాంత దేశికల్ స్వామివారు, అలాగే పిళ్ళై లోకాచార్యులు వారు. వీరిద్దరూ కూడా స్వామివారిని కాపాడడం కోసం నంపెరుమాల్ అంటే మన ఉత్సవాలు ఆయన నంపెరుమాల్ని తీసుకొని పోయారు. అలాగే గ్రంథాలని సురక్షితంగా ఉంచడానికి తీసుకెళ్లారు. అలాగే ఆ సమయంలో మనకి వెల్లయ్యమ్మ ఒక దేవదాసి, ఆవిడ తన అందచందాలతో ఆ సేనాధిపతిని ఆకట్టుకొని గుడి గోపురానికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేస్తుంది. ఇలా ఎంతోమంది శ్రీ వైష్ణవులు, అలాగే మన వైష్ణవ ఆచార్యులు, వెల్లయ్యమ్మన్, వీళ్ళందరూ కూడా రంగాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో శ్రీరంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పిళ్ళై లోకాచార్యుల వారు తీసుకువెళ్ళారు, తిరుపతి పట్టుకెళ్ళారు. మన తిరుమలలో చూస్తే మనకి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే మనకి చిన్న లడ్డూ ప్రసాదం ఇస్తారు. అది బయటకు వస్తే అక్కడ మీరు చూస్తే మండపం కనిపిస్తుంది, రంగమండపం అని. ఆ శ్రీరంగ మండపంలోనే మన శ్రీరంగనాథ స్వామి వారు ఉండేవారు అనమాట ఈ తుగ్లక్ అటాక్ చేసినప్పుడు. ఆ రంగ మండపంలో స్వామి ఉన్నారు 14 సంవత్సరాల పాటు. తర్వాత అక్కడ కూడా తుగ్లక్ దండయాత్రకు వస్తే అక్కడ నుంచి తీసుకువెళ్ళి మదురైలో ఉన్న దివిదేశాల్లో కొన్ని సంవత్సరాలు, అలాగే ఇంకా కొన్ని దివిదేశాల నుంచి అలాగే మేల్కోట్ పట్టుకొచ్చి అలాగే 48 సంవత్సరాల తర్వాత మళ్ళీ రంగనాథ స్వామి వారు గుడిలోకి వచ్చారు. ఆ సమయంలో 12,000 మంది శ్రీ వైష్ణవుల్ని తలల్ని నరికాడు మన తుగ్లక్. ఆ రోజుల్లో చెప్తారు కావేరీ నది నీరు కాదు రక్తం ఏరులై పారింది. కావేరీ కొలిడం ఈ 2 నదులు కూడా రక్తం ఏరులై పారిందండి. అంటే ఇప్పుడు మనం శ్రీరంగం వెళ్తున్నాం, రంగనాథ స్వామి దర్శించుకుంటున్నాం. ఇవన్నీ నేనైనా కూడా ఇంకా శ్రీరంగంలో ఉంటున్నాను, స్వామిని దర్శించుకుంటున్నాను, కైంకర్యాలు జరుగుతున్నాయి స్వామికి, ఇవన్నీ చూసే భాగ్యం మనకు కలుగుతుంది అంటే కారణం ఎవరు అంటే ఆనాటి 12,000 మంది వైష్ణవుల త్యాగఫలం. వేదాంత దేశికల్ వారు, అలాగే పిళ్ళై లోకాచార్యులు వారు, అలాగే వెల్లయ్యమ్మన్ గారు. మన శ్రీరంగంలో చూస్తున్న 20 గోపురాల్లో గోపురం తెల్లగా కనిపిస్తుంది. వెల్లయ్యమ్మ అంటే వెల్లై గోపురం, ఆవిడ చేసిన త్యాగం. ఈరోజు మనం శ్రీరంగనాథుని దర్శించుకుంటున్నామంటే అటువంటి రోజు ఈరోజు అనమాట. ఇలాంటి రోజున తుగ్లక్ ఉల్లూక్ ఖాన్ అంటారు, తుగ్లక్ వచ్చి మన ఆలయం మీద విరుచుకుపడ్డారు. అంటే 16వ శతాబ్దంలో శ్రీరంగం ఒక మారణ హోమం తేలింది. ఈరోజు శ్రీరంగనాథుడు మనకు ఉన్నారు. ఇక్కడ మనకి శ్రీరంగం మన వైష్ణవాని శ్రీరంగం రాజధాని అయింది, ఇలా ఉంది. మళ్ళీ అంతే వైభవంగా ఉంది అంటే రంగనాథ స్వామి యొక్క కరుణ, అలాగే ఆ రోజు మన వైష్ణవ ఆచార్యులు, అలాగే 12,000 మంది శ్రీ వైష్ణవులు, వెల్లయ్యమ్మ గారు, వీరు చేసిన కృషి. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.